తలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనము మానవ స్వేచ్ఛ సాంకేతిక పరిజ్ఞానం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అయితే సెయింట్ థామస్ అక్వినాస్ అంటారు, స్వేచ్ఛ అంటే కేవలము విభిన్న ఎంపికల మధ్య ఎంచుకునే సామర్థ్యం కాదు. స్వేచ్ఛ అంటే మంచిని ఎంచుకుని ఆ ఎంపికపై చర్యను తీసుకునే సామర్థ్యం. మన స్వభావానికి అంటే మన కాన్షియన్స్కి అనుగుణంగా ఏ పని చేసినా అది ఫలిస్తుంది. అంటే మనము సహజ చట్టాన్ని అనుసరిస్తూ మంచిని చేస్తూ చెడును వినాడుతున్నామని అర్థం. దేవుడు మానవుని మాత్రమే హేతుబద్ధమైనటువంటి జీవిగా సృష్టించాడు. అంటే మనిషికి మాత్రమే తెలుసు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయగలము, ఏది చేయకూడదు. దేవుడు రోజు రోజుకు టెక్నాలజీని అధికముగా ఎదిగేలా చేస్తున్నారు. కొంతమందికి ప్రత్యేక ప్రతిభను ఒసగి టెక్నాలజీని కనిపెట్టేలా చేస్తున్నారు. అది వాళ్ళకు వచ్చినటువంటి సామర్థ్యం కాదు, అది కేవలము దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కెపాసిటీ. ఎందుకు దేవుడు ఇప్పుడు ఈ టెక్నాలజీని ఇంతగా కనిపెట్టే సామర్థ్యాన్ని మానవుడికి ఇస్తున్నాడు అంటే అది ఇతరులకు ఉపయోగకరంగాను దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. ఓన్లీ దట్ ఈస్ ద రీజన్ గాడ్ ఈస్ ప్రొసీడింగ్ ద టెక్నాలజీ. అయితే మానవుడు ఈ టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నాడు? టెక్నాలజీ వాడే విధానంలో కూడా తన గొప్పతనాన్ని ప్రదర్శించుటకే ప్రయాసపడుతున్నాడు. కానీ ఇవన్నీ సృష్టించుటలో ఇది దేవుడి గొప్పతనం. పునీత పౌలు అంటారు, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము, క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితముకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితము మన కొరకై సిద్ధపరిచే ఉండెను. సాంకేతిక పరిజ్ఞానం దేవుని మహిమపరచుటకు కాక తప్పుడు కోణంలో ఉపయోగిస్తున్నాడు మానవుడు. టీవీ ఛానల్స్ లేదా యూట్యూబ్ ఛానల్స్ మంచి విషయాల కొరకు వాడకుండా వాటిని చెడు కోణంలోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మానవునికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ మంచి చేయడానికి, దేవుని మహిమపరచడానికే ఈ యొక్క టెక్నాలజీని వాడాలని పునీత పౌలు గారు మరియు పునీత థామస్ అక్వినాస్ గారు హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈ లోకంలో చాలా కష్టంగా అనిపించేది ఏంటంటే, ఈ యూట్యూబ్ లేదా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు అక్కడ కనిపించేది ఏమిటంటే చెడు, మోసాలు, హత్యలు, వ్యభిచారాలు, కట్నాల కోసం వేధింపులు, భార్యాభర్తల మధ్య గొడవలు, అమాయకులైనటువంటి పిల్లల హత్యలు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే అమాయకులైనటువంటి అమ్మాయిల ఫొటోసు లేదా హీరోయిన్ల ఫొటోసు వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసి లేదంటే ఫేస్బుక్లో అప్లోడ్ చేసి అన్ని రకాలైనటువంటి చెడుగులు వాళ్ళ మీద రాస్తూ ఉన్నారు. సెక్షువాలిటీకి సంబంధించినటువంటి ఆ వ్యసనాలతో కూడినటువంటి ఆ వాక్యాలను రాసిపెడుతూ ఉన్నారు. ఆ అమాయకులైనటువంటి వ్యక్తుల ఫొటోసు ఇలా అప్లోడ్ చేయడం ద్వారా ఎంతో మంది
చదువుకున్నవారు, చదువుకోలేని వాళ్ళు, వృద్ధులు, యవ్వనస్తులు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ చెడును చూడటమే కాదు, వాటికి కమెంట్స్ పెడుతూ ఉంటారు. వారు పెట్టే కమెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే, వారిని వారు పాపంలోనికి లాగుకొని వెళ్ళేలా ఉంటున్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఒకటి అమాయకులైనటువంటి అమ్మాయిల ఫొటోస్, హీరోయిన్ల ఫొటోస్ అప్లోడ్ చేసి వారిని బాధ పెడుతూ ఉంటే, ఆ బిడ్డల యొక్క ఏడుపులు, వారి యొక్క బాధ, వారి యొక్క వేదన దేవుని చేరుతుంది. వారి యొక్క కన్నీళ్లు దేవుని చేరుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే, అది చూసి కమెంట్స్ పెట్టేవాళ్ళు, అప్లోడ్ చేసిన వ్యక్తి మరియు దాన్ని చూసి కమెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా వ్యభిచారులు. వారు గొప్ప వ్యభిచారులు. వారు కానీ వారి కుటుంబాలు కానీ దేవుని శాపానికి గురి కాకుండా ఉండాలి అంటే, ఇప్పటి వరకు కమెంట్స్ పెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవ క్షమాపణను అడగాలి. దైవానుగ్రహం మీతో ఉంటుంది. లేదంటే మీకు మీరే పతనాన్ని మీ పైకి తెచ్చుకొని దేవుని శాపానికి గురి అయి ఈ లోకంలో ఒక పాపాత్ములుగానే పరిగణింపబడి పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. ఎప్పుడు కూడా అమాయకులైనటువంటి వ్యక్తులను మనం బాధ పెట్టకూడదు. చిన్న పిల్లలకు చెడు మాటలను నేర్పిస్తూ, పెద్ద చిన్న లేకుండా వారు మాట్లాడే మాటలను యూట్యూబ్లో అప్లోడ్ చేసి వ్యూస్ల కోసం, లైకింగ్ల కోసం ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చెడులన్నిటిని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే, సులభంగా డబ్బు సంపాదించి జీవితాన్ని గడపొచ్చు అని అనుకుంటారు. కానీ ఆ సులభంగా సంపాదించిన డబ్బే తర్వాత తిరగబడి మీరు జీవితంలో కోలుకొని స్థితికి చేరుకుంటారు. ఇదందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ దేవుడు మనందరినీ కూడా దీవించాలని ప్రార్థించుదాం.